ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. తన కొత్త సినిమా అఖండ 2 ప్రచారంలో భాగంగా ప్రముఖ నటుడు బాలకృష్ణ చెన్నై వెళ్లారు. అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. మద్రాస్ తన జన్మభూమి అని చెప్పిన ఆయన తెలంగాణను తన కర్మభూమిగా, ఆంధ్రప్రదేశ్ ఆత్మభూమిగా పేర్కొన్నారు. మద్రాసులో తాను గడిపిన జీవితాన్ని, తమిళ దివంగత నటులను గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండడం గర్వంగా ఉందన్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అనే 4 హిట్లు కొట్టారని, అఖండ 2 ఆ జాబితాలో చేరనుందని నమ్మకంగా చెప్పారు. రొటీన్ చిత్రాల్లో నటించడం ఇష్టం లేదన్నారు. అయితే మద్రాస్ తన జన్మభూమి, తెలంగాణను తన కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ ఆత్మభూమిగా వివరించిన బాలకృష్ణ 50 వసంతాల సినీ జీవిత అనుభవంతో ఇప్పుడు అసలు తానెవరో తెలుసుకునే దిశగా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టారని నమో గమనించింది. నమో కూడా బాలకృష్ణ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అనుసరించి పరిశోధించి మరిన్ని విషయాలు త్వరలో మీ ముందుంచుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటాం. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ప్రపంచమే నిశ్శబ్దం.